నమస్తే కృష్ణారావు గారు, మాజీ చీఫ్ సెక్రటరీ ఆఫ్ కంబైన్డ్ స్టేట్. మీరంటే నాకు చాలా గౌరవం అప్పటి నుంచి, మన పరిచయం అప్పటి నుంచి కూడా. అయితే ఇప్పుడు మీరు అడగబోయే ప్రశ్నలు ఏమైనా సరే నేను ఐఎమ్ రెడీ టు ఆన్సర్ దెమ్. ఫస్ట్ లెట్ us స్టార్ట్. పవన్ కళ్యాణ్ గారితో చాలా క్లోజ్గా ఆల్మోస్ట్ ఒక డికేడ్ ప్రయాణం చేశారు, ఒక దశాబ్దం. సడన్గా ఈరోజు అక్కడి నుంచి బయటికి రావాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? లీడర్కు మీ మీద కాన్ఫిడెన్స్ లేకపోవటమా? మీరు ఆయనతో విభేదించారా ఆన్ సమ్ ఫండమెంటల్ ఇష్యూస్? ఇది ఎందువల్ల జరిగింది అనేది కాస్త అంటే కొన్ని రిలేషన్స్ విజిబుల్గా ఉంటాయండి. మీరు చెప్పారు కదా డికేడ్ అని, నాది మోర్ దాన్ 2.5 decades పరిచయం ఆయనతో. కాబట్టి అది అందు గురించి ప్రజలకు తెలిసింది, తెలియంది చాలా ఉంటుంది. కనబడేది కాకుండా కనబడింది చాలా ఉంటుంది. కనబడింది ఆయనతో నా రిలేషన్షిప్ స్టార్ట్ అయింది, ఆయన కెరియర్ స్టార్టింగ్ నుంచి ఉంది. అయితే ప్రజారాజ్యం పార్టీ స్టార్ట్ చేయక ముందు నుంచి ఉంది. యువరాజ్యం అని ఒక ఆలోచన వచ్చినప్పటి నుంచి ఉంది. అయితే ఇవన్నీ లోపల ఉన్నాయి. నాకు పవన్ కళ్యాణ్ గారు తెలుసు అని కూడా నేను ఇప్పుడు చెప్పను. పైన ఎవరైనా అపాయింట్మెంట్ అడిగినా ఏమడిగినా నాకు తెలియదయ్యా అని చెప్తాను. రిలేషన్షిప్ అంటే 2 ఉంటాయండి. ఐవర్ కృష్ణారావు, మీరు నేను రోజు మాట్లాడుకోం, కానీ పరస్పరమైన గౌరవం ఉంటుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు నేను రోజు మాట్లాడుకోం. ఆయన అంటే నాకు గౌరవం, నేనంటే ఆయనకి అమితమైన గౌరవం, అందులో అనుమానం లేదు. ఎందుకంటే ఆ గౌరవాన్ని ఆయన 1-2 సార్లు డిస్ప్లే చేశారు. మా ఇంటికి ఆయన రాలేదు, ఆయన ఇంటికి నేను వెళ్ళలేదు లేదు, కానీ హరిద్వార్లో 3 రోజులు రాజేంద్ర సింగ్, నేను ప్లస్ నదులు పరిరక్షించడానికి దేశవ్యాప్తంగా పనిచేస్తున్న వాళ్ళందరినీ కలిసి ఒక 60 మంది సభ్యులతో మీటింగ్ పెడితే ఆయన వస్తానని, అంటే ఆయన కమిట్మెంట్ ఎలాగుంటుందంటే ఎన్విరాన్మెంట్కి సంబంధించి శాస్త్రి గారు నేను కలిసి కళ్యాణ్ గారిని కలిసి ఒక పుస్తకం ఇచ్చాం. ఆ పుస్తకం ఏంటంటే మన ప్రొఫెసర్ జీడి అగర్వాల్ గారి తాలూకా జీవిత వృత్తాంతం. జీడి అగర్వాల్ గారు నిరాహార దీక్ష చేస్తున్నారు. అంటే భగీరథి మీద డ్యామ్స్ ఉండకూడదు, నెక్స్ట్ గంగని సరిగ్గా ప్రక్షాళన చేయడం లేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా, మోడీ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా, అప్పటికి ఆయన ఉపవాస దీక్ష 50 రోజులు చేరుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఒక లెటర్ నేను సంతకం పెట్టించుకొని వెళ్ళా. సంతకం పెడుతున్నప్పుడు అంటే సత్యాగ్రహం చెప్తే మంచిది అయ్యి ఉంటుంది అనే ఉద్దేశమే తప్ప ఆయనకు పూర్తిగా అసలు ఆ లెటర్ తాలూకు ఇంటెన్సిటీ కూడా ఆయనకు తెలియకుండా ఎవరు సార్ జీడి అగర్వాల్ గారు దీని గురించి సంతకం పెడుతున్నారు అది ఇదని చెప్పారు, సంతకం పెట్టారు. ఆ తర్వాత 111 రోజులు ఆయన చనిపోయారు. చనిపోయిన వెంటనే కళ్యాణ్ గారు ఫోన్ చేశారు, అయ్యో మనం అప్పుడు మీరు చెప్పినప్పుడు నేను కూడా వచ్చి ఉండాల్సింది, నేను కలిసి ఉండాల్సింది ఆయన. సరే, ఆ తర్వాత ఒక 4 రోజులకి డాక్టర్ రాజేంద్ర సింగ్ గారు నేను కలిసి అతన్ని కలవడం జరిగింది. కలిసినప్పుడు వెంటనే ఆయన ఆ పుస్తకం ఇస్తే, ఇది నాది చాలా పెద్ద పొరపాటు జరిగింది, ఆ చనిపోక ముందే నేను ఆయన కలిసి ఉంటే ఆ నిరాహార దీక్ష ఉపవాసాన్ని విరమించడానికి ఏదైనా చేసి ఉందో ఆయన కాపాడుకోగలిగే వాళ్ళని. అతను కూడా ఎటువంటి అతనంటే జీడి అగర్వాల్ గారు ఒక బర్క్లీ యూనివర్సిటీలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ సైన్సెస్ హెడ్ అండ్ ఐఐటి స్థాపించినవాడు, ఐఐటిని స్ప్రెడ్ చేసినవాడు. అటువంటి ఇంజనీర్ అక్కడికి వెళ్ళి ఎన్విరాన్మెంట్ సైన్స్ మీద చేస్తూ, ఆ ఎన్విరాన్మెంట్ సైన్స్లో ఆయన భాగంగా ప్రపంచంలో ఉన్న అన్ని నదుల నుంచి నీరు తెప్పించుకొని టెస్ట్ చేశారు. అందులో ఆయనకు అర్థమైంది ఏంటంటే గంగలో ఉన్న పవిత్రత, గంగలో ఉన్న రోగ నిరోధక శక్తి ప్రపంచంలో ఏ నదిలో లేదు, కనీసం 20% లేదు. అంటే అంత మహత్యం ఉన్న గంగా నదిని మనం పాడు చేసుకుంటున్నాం, దాన్ని ఎలాగైనా సరే రక్షించుకోవాలన్న ఉద్దేశంతో ఆయన ఉన్నారు. ఈ లోపల ఇందిరాగాంధీ గారు ఆయన దగ్గరికి వెళ్ళి, మేము పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, అంటే ఇందిరాగాంధీ గారి టైంలో ఇండస్ట్రియలైజేషన్ అప్పుడే స్టార్ట్ అవుతుంది, ఇండియాలో ఇండస్ట్రియలైజేషన్ స్టార్ట్ అవుతుంది. సో మాకు ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్కి ఒక వ్యక్తి కావాలి, మీరు తప్ప దానికి ఎవరు కనబడలేదు. యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్, చూడండి, ఒక ప్రైమ్ మినిస్టరు ఒక జ్ఞానవంతుడి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి ఆయన ఇండియాకి తీసుకొచ్చి, ఆయన పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ సెక్రటరీగా, ఫస్ట్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఫస్ట్ మెంబర్ సెక్రటరీ ప్రొఫెసర్ జీడి అగర్వాల్. సో ప్రొఫెసర్ జీడి అగర్వాల్ తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఆయన గంగను ప్రక్షాళన చేయడానికి, పరిరక్షించడానికి చాలా కష్టపడ్డారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నామ్స్ ఆయన సెట్ చేశారు. ఆ తర్వాత ఆయన రిజైన్ చేశాడు. ఎందుకు రిజైన్ చేశాడంటే, నేను సెట్ చేసిన నామ్స్ని ఈ దేశం ఫాలో అవడంలా, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఫాలో అవడంలా, ఓన్లీ రూల్స్ ఫ్రేమ్ చేయడం వరకు అయితే నాకు అక్కర్లేదు అని రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే మళ్ళీ ఆయన బతిమాలు తీసుకొచ్చి మన్మోహన్ సింగ్ గారి టైంలో గంగా బేసిన్ అథారిటీ అని పెట్టి దానికి ఆయన చైర్మన్ మన్మోహన్ సింగ్ అండ్ వైస్ చైర్మన్ ఈయన.
ఆయన అక్కడ కూడా మీరు సరిగ్గా పనిచేయడం లేదు, తప్పులు చేస్తున్నారని చెప్పి అక్కడ రిజైన్ చేశారు. చేసిన తర్వాత రాజేంద్ర సింగ్ గారితో కలిసి తరుణ్ భారత్ సంఘ్లో ఉన్నారు. ఆ తర్వాత నాకు గంగ దగ్గరలోనే ఉండాలని చెప్పి మాతృ సదన్ అని గంగా ఒడ్డున వెళ్ళిపోయారు. తర్వాత కళ్యాణ్ గారు చెప్పి ఆ రోజు మీరు చెప్పినప్పుడు చాలా బాధపడి, చనిపోయినప్పుడు అలాగా చూడలేదు, చనిపోయి ఇప్పుడు 5-6 నెలలు అయింది, ఆయన ఫస్ట్ సంవత్సరీకానికి మనం వెళ్ళి ఆయన ఆశ్రమంలో ఆయన ఎక్కడైతే ఉన్నారో చివరి శ్వాస విడిచారో ఆ ఆశ్రమం దగ్గర, ఆ సమాధి దగ్గర మనం గడిపితే ఆయన ఆత్మశాంతి కాకుండా ఈ మెసేజ్ని యువతకు తీసుకెళ్ళవచ్చు అని. అంటే ఒక మనిషి వ్యక్తిత్వం గురించి చెప్తున్నాను. ఇదంతా మీకు మా న్యూస్లో రాదు కదా, ఏ ఛానల్స్లోనే రాదు. కాబట్టి అటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సో అంటే ఎన్విరాన్మెంట్ గురించి 3 రోజులు ఆయన టైం 5 నిమిషాలు ఇవ్వని వ్యక్తి 3 రోజులు డే అండ్ నైట్ అక్కడ కూర్చున్నారు, నేల మీద పడుకున్నారు, ఆశ్రమంలో ఉన్నారు. ఇదంతా ఎవరు చేయరు కదా, ఎవరికి అవసరం లేదు. దాన్ని అందుకు ప్రచారం చేసుకోలేదు. పోనీ అక్కడ కూర్చున్నది ఏదైనా ప్రచారం చేసుకున్నారంటే మీ మీడియాలో ఎక్కడ మీ దగ్గర వరకు రాలేదు కదా. సో అటువంటి వ్యక్తి ఉంటారు. అటువంటి వ్యక్తితో నా పరిచయం, గత పరిచయం తెలియలేదు. మీరు పార్టీ పరంగా ఈయనకి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే లెటర్ ఇచ్చింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు కూడా కాదు, ఆఫీస్ ఇచ్చిన లెటర్ ఏంటంటే సత్యనారాయణ గారి వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదు. సో హిస్ స్టేట్మెంట్స్ ఆర్ నో మోర్ వ్యాలిడ్, నో మోర్ జనసేన స్టేట్మెంట్స్, కెనాట్ బి కన్సిడర్డ్ యాజ్ జనసేన స్టేట్మెంట్స్. ఎందుకంటే నేను ప్రధాన కార్యదర్శి పదవి కాకుండా నేను స్పోక్స్ పర్సన్గా కూడా ఉన్నాను. కాబట్టి నేను ఎక్కడికైనా వెళ్ళి ఏమైనా మాట్లాడితే ఈ కూటమికి ఏమైనా ఇబ్బంది వస్తుందో అనే ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చారు. దాంట్లో అబ్సల్యూట్గా ఈజ్ యాక్చువల్లీ లిబరేటెడ్ మీ అండ్ ఐ థ్యాంక్డ్ హిమ్ ఆల్సో. నేను ఆ తర్వాత నేను ఒక ట్వీట్లో చాలా క్లియర్గా ఆయనకి థ్యాంక్స్ చెప్తూ, నేను అంటే ఒక 2 నెలలు 3 నెలలు టైం తీసుకున్నారు, బట్ ఈ రిలీవ్డ్ మీ. అది పెద్ద అడ్వాంటేజ్ నాకు. నేను ఏమైనా మాట్లాడవచ్చు, నిజాలు మాట్లాడవచ్చు. అంటే ఇదివరకు అబద్ధాలు ఆడేవాడిని కాదు, కానీ నిజాలు తక్కువ చెప్పేవాడిని. ఇప్పుడు నిజాలు నిర్భయంగా చెప్పచ్చు. మిమ్మల్ని గురించి చేసిన వీడియోలో కూడా ఈ పదం వాడాను.